ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో సన్యాసి జీవితానికి గృహస్థ జీవితానికి తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కేవలం పుట్టడము, తినడము, సంపాదించడము, కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు. జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ధర్మ మార్గములో నడిచి చివరకు ఆత్మజ్ఞానాన్ని కూడా పొందాలి. అందుకే మన ఋషులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలను నిర్దేశించారు. సన్యాసికి ఒక వెలితి ఉంటుంది. సన్యాసికి తీరని కోరిక ఉంటుంది. కామసుఖము, దాంపత్య సుఖము ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోలేరు. కనుక ఆ అనుభవం లేనందున సన్యాసికి ఒక రకమైనటువంటి వెలితి కూడా ఉంటుంది. అందుకే సన్యాసి కంటే సంసారి గొప్పవాడు అంటారు. సంసారంలో ఉంటూ సన్యాసిగా జీవించాలి. సన్యాసిగా జీవించి సంసార ఆలోచనలు లేకుండా ఉండాలి. సంసారం అనేటువంటిది శిక్ష కాదు, అది ఒక గురుకులం. అక్కడే మనిషి ప్రేమను నేర్చుకుంటాడు, బాధ్యతను నేర్చుకుంటాడు, సహనాన్ని, క్షమను, త్యాగాన్ని. ఈ అనుభవాల ద్వారానే మనస్సు పరిణితిని కూడా చెందగలుగుతాడు. ఉదాహరణకు, మామిడి చెట్టుకు ముందు పూత పూస్తుంది. ఆ పూత పిందగా మారుతుంది. ఆ పిందె కాయగా మారుతుంది. కాయ క్రమముగా పండుగా పండిన తరువాత మాత్రమే అది చెట్టు నుండి సహజంగా రాలిపోతుంది. ఆ పండు పండే వరకు చెట్టుని అంటిపెట్టుకొని ఉంటుంది. మరియు ఎండను, వానను, గాలిని, పురుగులను కూడా భరిస్తూ చెట్టుకు అంటిపెట్టుకొని ఉంటుంది. మధ్యలోనే విడిపోతే అది పండుగా మారదు. మామిడికాయ ఎందుకు పనికి రాకుండా పోతుంది? అక్కిపోతుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పటి నుండి జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, అవమానాలు, నష్టాలు, సుఖాలు అన్నింటినీ కూడా అనుభవిస్తూ పరిణతి చెందాలి. జీవితం నేర్పే పాఠాలని నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వచ్చిన తరువాత మనిషి మనసులోని బంధాలు, అహంకారము, మమకారము, కర్మబంధాలు క్రమముగా విడిపోతూ ఉంటాయి. కాయ పండు పండే వరకు చెట్టుని అంటిపెట్టుకొని ఉంటుంది. తరువాత సహజంగా పండు పండిన తరువాత పండు సహజంగా వీడిపోతుంది. పండిన పండు చెట్టును పట్టుకోనట్లుగానే జ్ఞాని బంధాలను పట్టుకోడు. అతడు లోకంలో ఉన్న లోకానికి అతీతుడుగానే జీవిస్తాడు. అందువల్ల కష్టాలకు భయపడి సంసారము నుండి పారిపోవడం పరిష్కారం కాదు. జీవితాన్ని ధర్మబద్ధంగా పూర్తి చేసి అంతరంగంలో వైరాగ్యం కలిగితే అదే నిజమైనటువంటి విముక్తి. 25 సంవత్సరాల వరకు గురుకులావాసం చేసి పెళ్లి చేసుకోవాలి. 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమాన్ని గడపాలి. తరువాత 50 సంవత్సరాల నుండి గృహస్థ జీవితం గడిపిన తరువాత వానప్రస్థము జీవితం గడపాలి. 75 సంవత్సరాల వరకు వానప్రస్థం జరిపిన తరువాత సన్యాసం తీసుకోవాలి. చివరి వరకు కూడా మామిడి పండు పండిన తరువాత మాత్రమే రాలుతుంది. అలాగే పరిణతి వచ్చిన తరువాతే బంధాలు సహజంగా విడిపోతూ ఉంటాయి. పువ్వు కూడా మొగ్గ వెంటనే రాలదు. వికసించి పరిమళం వెదజల్లిన తర్వాతే వాడిపోతుంది. అలాగే జీవితము తన ధర్మాన్ని నెరవేర్చాలి. చదువు కష్టంగా ఉందని మధ్యలో విద్యార్థి పాఠశాల వదిలేస్తే విద్యార్థికి విద్య రాదు. చివరి వరకు చదివితేనే ఫలితం బాగా లభిస్తుంది. ఒక రైతు కూడా విత్తనం వేసిన వెంటనే పంట రాదు. కాలము, శ్రమ, సహనము చాలా అవసరం. జీవిత ఫలితాలు కూడా మనకు అలాగే వస్తుంటాయి. బంగారాన్ని కూడా అగ్నిలో కాల్చిన తరువాతే మరింత మెరుస్తుంది. కష్టాలు కూడా మనిషిని పరిపక్వుడిని చేస్తాయి. ఒక కుండ కూడా మట్టిని ముద్ద చేసి చక్రంపై తిప్పి అగ్నిలో కాల్చిన తరువాతనే ఉపయోగపడే కుండ అవుతుంది. కానీ అలాగే పరీక్షలే మనిషిని బాగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. గొంగలి పురుగు తన పరిణామాన్ని పూర్తి చేసిన తరువాతే సీతాకోక చిలుకగా మారుతుంది. ప్రతి దశకు కూడా తన సమయం అనేది ఒకటి ఉంటుంది. ఎన్నో రాళ్ళు, మలుపులు దాటి చివరికి నది కూడా సముద్రంలో కలుస్తుంది. అలాగే జీవుడు కూడా అనుభవాల ద్వారా పరమాత్మని చేరుకుంటాడు. గర్భధారణలోని కష్టాలు భరించిన తరువాతే తల్లి శిశువుకి జన్మనిస్తుంది. గొప్ప ఫలితాలకి సహనము అవసరం అనేటువంటిది ఈ విషయం ద్వారా తెలుసుకోవాలి. తనను తాను కరిగించుకుంటూ కొవ్వొత్తి కూడా వెలుగును ఇస్తుంది. అలాగే ధర్మముతో జీవించినటువంటి మనిషి తన జీవితంతో ఇతరులకి మార్గదర్శకుడు అవుతాడని తెలుసుకోవాలి. జీవితం నుండి పారిపోవడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప జ్ఞాని యొక్క లక్షణం. సంసారంలో ధర్మాన్ని ఆచరించడం, అర్థాన్ని న్యాయంగా సంపాదించడం, కామాన్ని ధర్మ పరిమితిలో అనుభవించడం, చివరికి మోక్షాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవడం, ఇదే మనిషి జీవితం యొక్క సంపూర్ణత.
పండు పండిన తరువాత మాత్రమే చెట్టు నుండి సహజంగా రాలినట్లుగానే జ్ఞానము కూడా సంపూర్ణంగా వికసించిన తర్వాత మనసులోని బంధాలు స్వయంగా రాలిపోతాయి. అప్పుడు జీవుడు కర్మబంధాలకు అతీతుడై దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ శాంతి, ఆనందము, విముక్తిని కూడా పొందుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.